అనగనగా ఒక అందమైన అడవి. ఆ అడవిలో ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఒక అందమైన తెలివైన ఆకుపచ్చని రామచిలక నివసిస్తూ ఉండేది. ఆ పెద్ద చెట్టు పక్కన ఒక చిన్న చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఒక తెల్లటి పావురం ఉండేది. రామచిలుక గూడు పెద్ద చెట్టు మీద, పావురం గూడు చిన్న చెట్టు మీద ఉండేవి. ఆ రెండు పక్షులు తమ గూడులో నివసిస్తూ ఉండేవి. వాటి గూడులు ఆ చెట్లపై మరింత అందంగా ఉండేవి. ఆ పక్షులు రెండు ప్రతిరోజు కలిసిమెలిసి ఆడుకునేవారు. ఒకరికొకరు ఆహారం పంచుకుంటూ ఉండేవారు. ఆ పక్షులు రెండు ఎంతో ఆనందంగా ఉండగా ఒకరోజు ఆకాశం మబ్బులతో నిండిపోయింది. కొంతసేపటికి వర్షం పడడం మొదలయింది. వర్షం మొదట్లో చినుకు చినుకులుగా పడింది. కానీ కొద్దిసేపటికి భారీ వర్షం పడడం మొదలై ఒక పెద్ద భయంకరమైన తుఫానుగా మారింది. ఆ భయంకరమైన వర్షానికి, గాలికి చెట్లు అన్నీ ఊగుతూ నేలకు వంగిపోయాయి. అంతలో బలమైన గాలికి పావురం గూడు కూలిపోయింది. పావురం తను నివసిస్తున్న గూడు కూలిపోవడంతో చాలా భయపడుతూ, వణుకుతూ అలా ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుంది. రామచిలుక దూరం నుండి ఈ దృశ్యాన్ని చూసి చాలా బాధపడింది. తన స్నేహితుడు అయిన పావురం గూడు కూలిపోవడంతో రామచిలుక చాలా బాధపడుతుంది. కొంతసేపటికి వర్షం తగ్గిన తరువాత రామచిలుక వెంటనే తన స్నేహితుడు అయిన పావురం దగ్గరకు వెళ్ళి, "పావురం, నీకు ఏమైంది? నువ్వు భయపడకు, నేను ఉన్నాను" అని ధైర్యం చెప్పింది. అప్పుడు పావురం రామచిలుకను చూసి ఏడుస్తూ, "నా గూడు కూలిపోయింది, ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి?" అని బాధగా అడుగుతుంది. అప్పుడు రామచిలుక ఆలోచించి, "నువ్వు బాధపడకు, నేను నీకు సహాయం చేస్తాను. నాతో కలిసి నా గూడులో ఉండు" అని చెప్పింది. పావురం చాలా సంతోషించి రామచిలుకతో కలిసి దాని గూడులో చేరింది. రామచిలుక పావురంతో, "మనం కలిసి ప్రయత్నిస్తే మళ్ళీ ఒక గూడు కట్టుకోవచ్చు" అని అంటుంది. అవి కలిసి ఒక కొత్త గూడు కట్టుకోవడం ప్రారంభించాయి. రామచిలుక మరియు పావురం కలిసి అడవి అంతా తిరిగి కొత్త గూడు కట్టుకోవడానికి కావలసిన కొమ్మలు, ఆకులు, పుల్లలను సేకరించాయి. వాటి చుట్టూ ఉన్న చెట్ల కొమ్మలను తెచ్చి గూడును కట్టుకున్నాయి. కొన్ని రోజుల తరువాత కొత్త గూడును చాలా అందంగా, బలంగా కట్టుకున్నాయి. రామచిలుక చేసిన సహాయంకి పావురం చాలా సంతోషించింది. అప్పుడు పావురం రామచిలుకతో, "నువ్వు నా ప్రాణ స్నేహితుడివి" అని అంటుంది. వారిద్దరూ చాలా సంతోషంగా గడిపారు. అప్పటి నుండి రామచిలుక మరియు పావురం ఎప్పుడూ కలిసి ఉండేవి. అవి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఆ అడవిలో సంతోషంగా జీవించాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, స్నేహితులు కష్టకాలంలో కూడా కలిసి ఒకరికొకరు సహాయం చేసుకుంటే అన్ని సమస్యలను అధిగమించుకోవచ్చు. స్నేహం అనేది అమూల్యమైనది.